క్రీస్తు యేసునందు ప్రియమైన సంఘమా, ప్రియ విశ్వాసులారా, ఈ రాత్రి సమయంలో మనమందరము కూడా నూతన సంవత్సరాన్ని ఎదుర్కొంటకు గాను ప్రార్థనాపూర్వకంగా కూడుకుని ఉన్నాం. విశ్వాసముతో ప్రార్థించడానికి దేవునికి మనము థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడ వచ్చినందుకు, దేవాది దేవునికి మనము స్తుతులు చెల్లిస్తున్నందుకు మీ అందరికి కూడా దీవెనలు కలుగును గాక. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో వాచ్ నైట్ సర్వీస్ కి ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క అంశమును నేను ఎంచుకోవడం జరిగింది. ఫర్గెటింగ్ పాస్ట్, లుకింగ్ ఫార్వర్డ్. అంటే గతాన్ని మర్చిపోండి, మరి ముందుకు ఎదురు చూడండి అనేటువంటి విధానంలో మనము ధ్యానం చేయబోతున్నాం. గతాన్ని మర్చిపోవాలి, మంచి భవిష్యత్తు ఉంటుంది అని మనము ఆశతో దేవుని మీద భారం వేసి నడవాలి. కొత్త సంవత్సరము 2024 ఇంకొక గంటలో మనకు దేవుడు దయచేస్తున్నాడు కనుక, కొత్త సంవత్సరము కొరకు ఎదురు చూడడానికి 2023 సంవత్సరము చివరి అవర్లో మనం పరిచర్యను చేస్తున్నాం. అదేవిధంగా కొత్త సంవత్సరము 12 తర్వాత వస్తుంది కదా, అప్పుడు కూడా దానికి ముందుగానే కొత్త సంవత్సరము 2024 సంవత్సరం తీర్మానాలు కూడా మనము చూడబోతున్నాం. ప్రియ సోదరులారా, సోదరీమణులారా, మనము ధ్యానం చేసేటువంటి అంశాన్ని ఈ క్రింది వాక్యాలతో మనము ఆధారపడి ధ్యానం చేయబోతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములో పౌలు గారు అంటాడు, నేనేదో సాధించేశానని నేను అనుకోవట్లేదు, అయితే ఒక్కటి మాత్రం నేను చేస్తున్నాను, నా వెనకున్నవి మర్చిపోతున్నాను, ముందున్న వాటి కొరకై నేను ఎదురు చూస్తున్నాను, వేగిరపడుతున్నాను అంటున్నాడు. అదేవిధంగా 14వ వచనంలో అంటాడు, నాకు దేవుని యొద్ద క్రీస్తు యేసునందు ఉన్నతమైనటువంటి బహుమానం ఉంది, ఆ ఉన్నతమైనటువంటి పిలుపు నాకు దేవుడు బహుమానం ఇస్తాడు, ఆ బహుమానం పొందడానికి నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను అని పౌలు గారు రాస్తున్నారు. అంటే పౌలు గారు తన యొక్క పరిచర్యలో ఆధ్యాత్మిక గర్వాన్ని ప్రకటించట్లేదు. మనకి పౌలు రాసినటువంటి యొక్క ఈ పత్రిక పాఠాలే చాలా ఎక్కువగా ఉంటాయి బైబిల్లో. పౌలు గారు ఒక ఆధ్యాత్మిక తత్వవేత్త, క్రిస్టియన్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండాలని దిశ దశ నిర్దేశించినటువంటి ఒక పరిచారకుడు, ఒక ఎవాంజలిస్ట్. అతను ఆధ్యాత్మికమైనటువంటి గర్వము రాలేదు. ఈ రోజుల్లో చాలా మందికి ఆధ్యాత్మికమైన గర్వంగా ఉంటుంది, భక్తి పరులకు కూడా. అటువంటి ఆధ్యాత్మిక గర్వాన్ని ప్రకటించకుండా, నేను ఇదివరకే గెలిచేశాను, ఇదివరకే దేవుడు నాకు హెవెన్ ఇచ్చేసాడు అని ఒక గర్వాన్ని ఆయన ప్రదర్శించకుండా, నేను ఇంకా ముందుకు వెనకొన్ని మర్చిపోయి ముందుకే పరిగెడుతున్నాను అంటున్నాడు. దేవుని వద్ద నాకు ఉన్నతమైన బహుమానం ఉంది కనుక నేను గురి ఎద్దకు పరిగెడుతున్నాను అని అంటున్నాడు. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వన్ బై వన్ మనము డిస్కస్ చేద్దాం. ద బ్యాడ్ థింగ్స్ టు ఫర్గెట్. చెడ్డ విషయాలు మనం మర్చిపోవాలి. జీవితంలో ఎప్పుడు కూడా మనకి ఇష్టం కాని విషయాలు, చెడు విషయాలు మర్చిపోవాలి. అంటే గుడ్ థింగ్స్ టు రిమెంబర్. మంచి విషయాలు ఉంటే మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండాలి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని మనం చెప్తాం కదా. సో ఆ విధంగా మన బ్లెస్సింగ్స్ ని మనం కౌంట్ చేసుకుంటూ ఉండాలి. వెనకున్నవి మర్చిపోయి మా ముందున్నటువంటి వాటి కొరకు మనం త్వరపడాలి. వాట్ ఆర్ ది బ్యాడ్ థింగ్స్ టు రిమెంబర్? ఏంటి బ్యాడ్ థింగ్స్ ఏంటంటే, మన జీవితంలో కొన్నిసార్లు వైఫల్యాలు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొన్ని బాధలు, విషయాలు మనల్ని ఇబ్బంది పెట్టుంటాయి. కొన్ని పాపాల్లో కూడా కొంతమంది పడిపోయి క్రైస్తవ్యంలో ముందుకు వెళ్ళలేరు. వాళ్ళు మరి తప్పనిసరిగా పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకోవాలి, ఆ విషయాల్ని మర్చిపోవాలి. అలాగే నిరాశ, నిస్పృహలు, డిసప్పాయింట్మెంట్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. అవి విద్యార్థులకు, లేకుంటే ఉద్యోగస్తులకు, ఫ్యామిలీ పీపుల్కి, ఈ క్రైస్తవులకి చాలా మంది డిసప్పాయింట్లు ఉంటాయి. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి మనము స్టూపిడ్ నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. సరైన నిర్ణయం, అయ్యో
మూర్ఖుడిని, నేను సరిగ్గా ఆలోచన చేయలేకపోయాను, నా నిర్ణయం సరైనది కాదు అని అంటా ఉంటాం. అలాగే వ్యాధి బాధలు 2023లో మనల్ని వ్యాధి బాధలు, పుట్టిన జ్వరాలు, జబ్బులు రకరకాలుగా ఇవి పట్టి పీడించేటువంటి ఆ దినాలు మనకి కొంచెము బ్యాడ్ థింగ్స్‌గా ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం మర్చిపోమని అంటున్నాడు దేవుడు. అంటే 2023లో జరిగినటువంటి బ్యాడ్ థింగ్స్‌నన్నీ కూడా మరిచిపోండి అనే విధానంలో దేవుడు చెప్తున్నాడు. అయితే మంచి విషయాలని మీరు మర్చిపోండి. బ్యాడ్ థింగ్స్‌ని మర్చిపోమంటున్నాడు. మంచి విషయాలను గుర్తుపెట్టుకోమంటున్నాడు. మంచి విషయాలు ఏమున్నాయంటే మీ ఫ్యామిలీ ఆశీర్వాదాలు ఉండొచ్చు. మీ బిడ్డలు బాగా చదువుకోవచ్చు. ఉద్యోగాలు సంపాదించొచ్చు. లేకుంటే బిడ్డలు పుట్టవచ్చును. ఆరోగ్యంగా ఉండవచ్చును. మీరు హ్యాపీ సమాధానంగా ఉండవచ్చును. అలాగే మనం చర్చి లో అభివృద్ధి పొందుతూ ఉండవచ్చును. మరి మనమంతా కూడా సత్యాలను అనుసరించి నడుచుకునేటువంటి సంఘము. ఈ విధముగా ఆశీర్వాదాలు మనకి ఎక్కువగా ఆశీర్వాదాలు పొందాము అనేటువంటి విధానంలో మనం సంతోషకరమైన విషయాలను గుర్తుపెట్టుకోవాలి. పాత సంవత్సరంలో జరిగేయన్నీ కూడా. కాబట్టి బ్యాడ్ థింగ్స్ వీ హావ్ టు ఫర్గెట్ ఇట్ అండ్ గుడ్ థింగ్స్ వీ హావ్ టు రిమెంబర్ అండ్ ప్రైజ్ గాడ్. దేవుని ఇప్పుడు మనం స్తుతిస్తూ ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో 2వ కొరింథీయులు అంటాడు, మీరసలు క్రీస్తులో ఉంటేనే మీరు ఒక న్యూ క్రియేషను. పాతయన్నీ కూడా మీరు పాత పురుషుడు, ప్రాచీన పురుషుడు అంతా కూడా వాడు గతించిపోతాడు. మీరు కొత్త వారవుతారు. చూడండి మనం ఎప్పుడైతే క్రైస్తవులుగా మనము మారి ఉన్నామో, అది యవ్వన కాలంలో అవ్వచ్చు, లేకుంటే పెద్ద మధ్యస్థ వయసులో అయ్యుండవచ్చును. ఎప్పుడు అయినప్పటికిని మనము ఆ ప్రభువుని నమ్మగానే కొన్ని కొత్త రకమైనటువంటి ఆలోచనలు, కొత్త రకమైనటువంటి జీవన విధానం ఉండాలి. యేసు ప్రభువుని నమ్మనటువంటి వాళ్ళకి, యేసు ప్రభువుని నమ్మే వారికి చాలా తేడా ఉంటుంది. మనము దేవునికి నమ్మకస్తులుగా, యేసు ప్రభు యొక్క విశ్వాసులుగా మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు వి హావ్ టు సెపరేటెడ్ ఫ్రమ్ ది అదర్ క్రిస్టియన్స్ ఆల్సో. మనం చాలా సార్లు వాక్యాన్ని పరిశీలన చేస్తున్నాము. మార్క్స్ వార్త 7:7 ప్రకారము మరి ఈ మనుష్యులు దైవోపదేశములని మనుష్యుల పద్ధతులను బోధిస్తున్నారు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు. మనం ఇతర సంఘాల నుంచి సెపరేట్ గా ఉండాలి. కారణం ఏంటంటే మానవ పద్ధతులు దైవోపదేశంలోని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మా పాస్టర్ గారు గొప్ప, మా పాస్టర్ గారు చాలా మంచోడు, ఆయన చదువుకున్నాడు. ఇట్లాంటి దేవుని యొద్ద మనం మాట్లాడకూడదు. బయట మాట్లాడితే మాట్లాడేమో కానీ అసలు దేవునిని తప్పించి ఎవ్వరిని కూడా మనం స్తుతించకూడదు. కాబట్టి ఎవ్రీ గ్లోరీ, ఎవ్రీ ప్రైజ్ షుడ్ బిలాంగ్స్ టు అవర్ బిలవ్డ్ గాడ్. మన దేవునికి అది చెందాలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎవడైనాను క్రీస్తునందు ఉంటే విశ్వాస అయితే వాడొక న్యూ క్రియేషన్ గా మారిపోవాలి. ఇతరులు గుర్తించాలి, హైందవ మిత్రులు గుర్తించాలి, సమాజంలో గుర్తించాలి. వీడు దేవుని బిడ్డరా అనేటువంటి విధంగా మీరు మారిపోతే మీరు మంచి క్రైస్తవులు అన్నమాట. మారకపోతే విశ్వాసులు అవ్వకముందు ఎలాగున్నారో తర్వాత కూడా అలాగే ఉన్నారు. చర్చ్ ఆఫ్ గాడ్ లో భక్తికరమైనటువంటి వాక్యాలు వింటూ సత్యము వెంబడి మీరు నడుస్తున్నప్పటికీ అవి మీకు అంతగా పట్టింపు లేవంటే మీరు ప్రభువుని పూర్తిగా బలంగా ఇంకా రూటెడ్ అయిపోయి నమ్మాలి. అప్పుడే మీరు చక్కగా మాకు బోధింపబడుతున్నటువంటి చర్చ్‌లో సత్యాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నిజమైన వాక్యం బోధించాలి. నిజమైన వాక్యాన్ని నమ్మేటట్టుగా విశ్వాసులను చేయాలి. అదే మంచి పాదిరి మీకు చేస్తున్నట్టు. ఇవాళ ప్రార్థనలో సువర్ణరత్నం ప్రార్థన చేశాడు. చిన్న మంద భయపడకము అన్నా. మేము చిన్నవారమే, కొద్ది వారమే మనము. అయితే మేము మా ప్రార్థనలు గొప్పగా పనిచేస్తున్నాయనే విధానంలో మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. కనుక ప్రియులారా, క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టిగా ఉండాలి. పాత స్వభావము, ప్రాచీన స్వభావం పోవాలి. మనం చదివినటువంటి వాక్యంలోనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14లో దేవుని ఉన్నతమైనటువంటి బహుమానము మనం పొందాలి అని గురి వద్దకే పరిగెట్టాలి. ఈ గురి వద్దకు పరిగెట్టేటప్పుడు డిస్ట్రాక్షన్స్ వస్తాయి. మనము విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు పరుగు పందెంలో మనం పాల్గొవాలి. క్రీడాకారులు అనేక మంది ఈ రన్నింగ్ రేస్ లో పాల్గొంటున్నారు. వందలాది మంది పాల్గొంటున్నారు, లేక పదుల సంఖ్యలో పాల్గొంటున్నారు. వీళ్ళు అందరూ కూడా గురి వద్దకే పరిగెడుతున్నాం అనుకుంటున్నారు కానీ మధ్యలో కాళ్ళు నొప్పులు వచ్చి అలాగే
ఆ, కాళ్ళు విరిగిపోయి ఆ, కండరాలు పట్టేసి ఈ విధంగా పడిపోతూ ఉంటారు. ఇలాగ అటు ఇటు చూస్తూ ఉంటుంటే వెనకున్న వారు ముందుకెళ్ళిపోవడం ఆ విధంగా ఉంటుంది. పరుగు పందెంలో ఆ, కొంత ఒక ముగ్గురు నలుగురికి మాత్రమే ప్రైజెస్ వస్తాయి. అయితే దేవుడు యేసుప్రభు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే ఆయన రాక కొరకు ఆ, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే వారికి ఒక కిరీటం ఇస్తానన్నాడు. ప్రభు వస్తాడు వస్తాడు వస్తాడని నమ్ముతున్నటువంటి మనందరికీ కూడా ఒక కిరీటం వస్తుంది గ్యారంటీగా. మిగిలిన కిరీటాలు కూడా మన మన పనిని బట్టి అవి రావచ్చును. కాబట్టి ప్రియులారా, మనము పాల్గొంటున్నటువంటి పరుగు పరుగు పందెము విశ్వాస యాత్ర. ఈ విశ్వాస యాత్రలో మనము తొలగిపోకుండా ఉండేటువంటి విధముగా గురి ఎద్దుకు ప్రైజ్ లభించడానికి పరిగెత్తే పరుగు పందెంలాగా మనము పరుగు పందాన్ని కొనసాగించాలి, కానీ మధ్యలోనే ఈ పరుగు పందాన్ని వదిలేయకూడదు. మధ్యలోనే మన సత్యాల్ని మనం వదిలివేయకూడదు. మనము స్వర్గపు పరుగు పందెంలో పాల్గొంటున్నామని గుర్తుపెట్టుకోండి. బహుమతుల కోసం పరిగెడుతున్నామని గుర్తుంచుకోండి. విశ్వాసులందరూ రక్షింపబడతారు. అయితే దేవుని సంఘాల్లో మనం బోధించేది ఏంటంటే, రక్షింపబడినటువంటి మనము బహుమతులు అందుకునే దిశలో మీకు ఇక్కడ శిక్షణ ఇవ్వబడుతుందని మనము చెప్తూ ఉంటాం. కనుక దేవుని కృపను మనం పొందాలి. ఆ యొక్క కిరీటాల వైపు చూడాలి. విశ్వాసంతో మనము దేవుని అనుకరించడానికి ప్రయత్నం చేయాలి. బహుమతి వైపునే మనం గురి పెట్టాలి. ఈ ఈ యొక్క విశ్వాసపు యాత్రలో మనము మన కర్త అయినటువంటి యేసు వైపు మాత్రమే చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. మనము గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ప్రభువు ఆయన ఆయనను మోడల్ గా మనం తీసుకోవాలి. మనకు అనేకమైన శోధనలు వచ్చినప్పుడు మన ప్రభువు మనకంటే గొప్ప శోధనలు, శిలువ మరణాన్నే ఆయన పొందాడు కదా అనే భావనలో మనం ఉండాలి. ఆయన ఒక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు అయినటువంటి యేసు వైపు చూచు అంటే అర్థం ఏంటంటే, ఒక బొమ్మ పెట్టుకుని యేసు స్టాచ్యూ పెట్టుకుని దాని గురువైపు పరిగెట్టమని కాదు. We must take Jesus' life as an exemplary and a model to our lives. మనకు బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి. అటువంటి సమయంలో మనము యేసు స్వామి మనకంటే శోధనలు భరించాడు కదా అని. అలాగే చాలా మంది హతసాక్షులు కూడా యేసు పొందినటువంటి శిలువ మరణం కంటే మన మరణం గొప్పది కాదు కదా. శత్రువులు మనల్ని ఒకవేళ క్రైస్తవులైనందుకు చంపేస్తున్నారంటే ఆ చావుకు కూడా సిద్ధపడి అనేక మంది హతసాక్షులు ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా యుగ యుగాలుగా హతసాక్షులుగా అయిపోయారు. ఎందుకంటే యేసు భరించినటువంటి శ్రమ మాకు ఆదర్శము. ఆ విధముగా మేము ముందుకు పోవాలి. అటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అలాంటి మరణకరమైనటువంటి పరిస్థితులు దేవుడు మనకి ఏమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంతాల్లో ఏమీ లేవు కనుక మనం దేవునికి ఎప్పుడు కూడా స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. యేసు ప్రభు ఆయన మానవ శరీరంతో ఉన్నాడు కనుక ఆయన దేవుని ప్రణాళికను నెరవేర్చకుండా ఉండేటువంటి విధముగా శోధనలు కలిగాయి ఆయనకి. కానీ శోధనలు జయించాడు. సాతానా నా వెనుకకు పొమ్ము అనేటువంటి స్థానంలో ఆయన ఆయన ఆ ఆ యొక్క అవమానాన్ని భరించాడు, శిలువను సాయించాడు. ఆయన ఆయన బహుమానం ఏంటంటే తండ్రి కుడి పార్శ్వమున దేవుని సింహాసనం మీద ఆయన ప్రక్కనే కూర్చుని ఉన్నాడు. అక్కడి నుంచి మన కొరకు విజ్ఞాపన చేయొచ్చు. కనుక ప్రియులారా, మనము మన యొక్క రోల్ మోడల్ సినిమా యాక్టర్లు కాదు. మన రోల్ మోడల్స్ అందంగా ఉండేటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కాదు. మన రోల్ మోడల్ యేసుప్రభు. యేసుప్రభు ఒక వినయానికి సాదృశ్యం. యేసుప్రభు మంచి గుణానికి సాదృశ్యం. యేసుప్రభు జాలి కలిగిన, కృప కలిగిన, ఉదయం మనం ధ్యానించినటువంటి 9 ఆత్మఫలాలు కలిగినటువంటి వాడుగా మనము కూడా అటువంటి విధంగా ఆత్మఫలాలు ఫలించే వారంగా మన విశ్వాస యాత్రలో మనము ముందుకు వెళ్ళవలెను. అనేక రీతిలుగా శోధనలు వస్తాయి. అయితే శోధనలో ఓడిపోయేవాడు ఎవడంటే ఓడిపోయే క్రైస్తవుడు ఎవడంటే విశ్వాసము పూర్తిగా లేకపోవడం వల్ల ఆ విధముగా దేశం నుంచి దూరంగా ఉన్నవాడే పడిపోతాడు. క్రీస్తులో మనం ఎలాగ నడవాలి? హౌ టు వాక్ టుగెదర్ ఇన్ క్రైస్ట్. ఇండివిజువల్ గా మనము మన జీవితం నడుస్తూ ఉంటాం, కానీ క్రైస్తవులు ఎప్పుడు కూడా ఒక కలిసికట్టుగా ఉండాలి. ఒక మందలో ఉన్న వాళ్ళు ఎప్పుడు సమూహ ప్రార్థనలు చేస్తుంటే దేవుడు వింటా ఉంటాడు. అందుకనే చర్చ్ ఎందుకు వద్దు అనుకునేటువంటి వాళ్ళకి సమాధానం ఏమి చెప్తుంది అంటే, టీవీలో మనం ఆదివారం వినొచ్చు కదా అనుకునే వాళ్ళకి యశుప్రభు కంపల్సరీగా ఎబ్రి రాసిన పత్రికలు అంటాడు,
మీరు సమాజముగా కూడుకొనక మానక అంటాడు. మీరంతా కూడా ఒక ఫెలోషిప్ లాగా, ఒక చర్చ్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా మీరు ఉండాలి. చర్చ్ అంటే చర్చ్ బిల్డింగ్ కాదని ఈరోజు ప్రార్థనలో జోస్ కూడా బ్రియాన్ కూడా చెప్పి ఉన్నాడు. అంటే హాల్ పెద్ద అది గొప్ప దానికి ప్రాముఖ్యత ఉండదు. విశ్వాసులు కూడినప్పుడే విశ్వాసుల సముదాయాన్నే చర్చ్ అంటారు. ఆ విధముగా మా చర్చ్ గొప్పది, మా చర్చ్ గొప్పది అని పెద్ద పెద్ద గొప్పలు కొట్టుకునే వాళ్ళకి అసలైనటువంటి క్రైస్తవం తెలియదు. చర్చ్ అంటే విశ్వాసుల గుంపు అనాలి. ఈ యొక్క మళ్ళా ప్రభు మధ్యాకాశానికి వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోతే పరలోకానికి, ఈ చర్చిల్లో, ఈ బిల్డింగుల్లో అంత్యక్రీస్తు పాపులు ఆయన ఆరాధించే వాళ్ళు ఉంటారు. మనం ఉండము. దేవుని అక్కడ మనం పరలోకంలో స్తుతిస్తాం. ఆ భావన వారికి మిగతా చర్చ్ వారికి ఉండదు. కనుక మనం ఒక సంఘములో కలిసికట్టుగా ఒకరినొకరు ప్రార్థన చేసుకోవడమే కలిసికట్టుగా ఉండడం. ఒకే విధముగా మనము జీవించాలి అనేటువంటి విధానములో ఎలా నడవాలి అనేటువంటి విషయాలను చర్చిద్దాం. మొదటిది ఒకే నియమం ప్రకారం నడవడం. ఒకే విషయాన్ని మనము పట్టించుకోవాలి. ప్రభువులో స్థిరులై ఉండాలి. ఎడమ వైపుకి గాని, కుడివైపుకి గాని కదలకూడదు. ప్రభు మీదే దృష్టి పెట్టాలి. ఒకే నియమం ప్రకారము నడవడం. జాషువా అంటాడు, మీరు ఎలా పోతే నాకేంటి? నేనును నా ఇంటి వారిని దేవుడైన యెహోవాని ఆయన స్తుతిస్తామంట. లోకులు వారి ఇష్టమైన రీతుల్లో పోతున్నారు. అయితే మీరు ఒకే నియమం ఏంటంటే, ఎవరు ఎవరిని ఆరాధించినా మా యేసుని మేము ఆత్మతో ఆరాధిస్తాము, సత్యంతో ఆరాధిస్తాము. It's a good idea that we all come together to worship the God with truth and spirit. ఇప్పుడు చాలా మంది మా దేవుళ్ళు అనుకునే వాళ్ళని భ్రమించి దేవుడు దేవుడని వాళ్ళ దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు. అటువంటి విధానంలో జాషువా అంటాడు, యెహోషువ మీరు ఎవరిని పూజించినప్పటికీ నేను దేవుడే నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే స్తుతిస్తాం. మీరు ఎలా పోయినప్పటికీ నాకు బాధ లేదు. మనం కూడా ప్రియులారా ఒకే నియమాన్ని, ఒకే రూల్ కలిగి ఉన్నాం. ఎవరు ఎవరిని పూజించినా. కొంతమంది క్యాథలిక్‌లు క్రైస్తవుల్లోనే క్యాథలిక్ అనుకునే వాళ్ళు మరియమ్మను పూజిస్తారు. నామకార్థపు క్రైస్తవులు క్రిస్మస్ చెట్టుని పట్టుకుని ఏలాడుతా ఉంటారు. నామకార్థపు క్రైస్తవులు శాంతా క్లాస్‌ని పట్టుకుని ఏలాడుతా ఉంటారు. బహుమతులు క్రీస్తుకి ఇచ్చేటువంటి ప్రయారిటీని ఇవ్వకుండా మిగతా వాటి మీద ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు చూసి నువ్వు మోసపోకు, చీట్ చేయబడకు. నీకు బోధించినటువంటి బోధ ఏంటి? అందుకనే యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయమే ఉంటుంది. అక్కడ 15వ వచనంలో అంటాడు, మీకు అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము మీరు పోరాడుచుండవలెనని కోరుచున్నాను అంటాడు. అంటే మీకు ఆల్రెడీ ద ద డాక్ట్రిన్ ఈజ్ టీచింగ్స్ ఆర్ డెలివర్డ్ టు యూ. ఇంకా అవి మీ మనసులో ముద్రించిపోయి మీరు ఈ లోకాన్ని విడిచే వరకు కూడా వాటి గురించే మీరు ఫైట్ చేయాలి. ఫైటింగ్ అంటే నిజంగా బలాబలాలు చూసుకోవడం కాదు. మీ దగ్గర ఉన్నది మీరు కాపాడుకోవాలి. మీ సత్యాన్ని మీరు కాపాడుకోవాలి. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి. ఇతరులు బోధించేటువంటి బోధ వైపు మీరు వెళ్లకుండా ఉండాలి. కాబట్టి మీకు అప్పగింపబడినటువంటి దేవుని సంఘంలో మీకు అప్పగింపబడినటువంటి బోధ ఏమైతే ఉన్నదో దాన్ని మీ హృదయంలో కాపాడుకోవడమే పోరాడుతుండడం అనమాట. పోరాడడం అంటే కత్తి యుద్ధాలు చేయవలసిన అవసరం లేదు, గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకే నియమము. మా నియమం ఏంటంటే యెహోవాను మాత్రమే, యేసు ప్రభువును మాత్రమే మేము పూజిస్తాము. మిగతాయన్నీ కూడా మేరీ మాత గాని, విగ్రహాలు గాని, క్రిస్మస్ చెట్లు గాని, వాటికి ప్రాధాన్యత ఇవ్వము మేము మా జీవితాల్లో. మేము నిజ క్రైస్తవులం అనేటువంటి విధానంలో మీ మైండ్ పనిచేస్తూ ఉండాలి. మీకా గ్రంథము 4-5 వచనంలో ఏమంటున్నాడంటే, మా దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ మేము స్మరించుకుంటాం. మా దేవుడు యెహోవా, ఆయన నామాన్ని స్మరించుకుంటాం. మీరు వేరే వేరే నామాల్ని స్మరించక్కర్లేదు. ఒక ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు పూజింపాలి. ఇంకెవరిని కూడా నలుగురు, ఐదుగురు, ఆరుగురు దేవుళ్ళని పెట్టుకున్న వారిని కూడా పూజించకూడదు. ఒక త్రిభుజం మీకు మనం అంతా సంఘముగా కలిసికట్టుగా ఎలా ఉండాలో చూద్దాం. ఈ ట్రయాంగిల్‌కి 3 కోణాలు ఉంటాయి. విశ్వాసులంతా కూడా వేరు వేరు, వేరు వేరు జాతులు, వేరు వేరు కులాలు, వేరు వేరు మైండ్స్ ఉంటాయి. ఉన్నప్పటికిని వారందరికీ కూడా ఒకే దేవుడు యేసు ప్రభువు. ఈ ట్రయాంగిల్‌లో త్రిభుజములో ఆ చివరి భుజాల దగ్గర మనము వేరు వేరుగా విరుద్ధమైనటువంటి మనస్తత్వాలు ఉన్నప్పటికిని ఒకే విశ్వాసంలో ఉంటాం గనక మనమందరము కూడా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి టాప్‌లో ఉన్నటువంటి
త్రిభుజములో టాప్న ఉన్నటువంటి చివరన ఉన్నటువంటి భుజం వైపు మనం ఎప్పుడు కూడా ప్రయాణిస్తూ ఉండాలి. 25 ఏళ్ళు ప్రయాణించాం విశ్వాసంలో. కలిసికట్టుగా మనం యేసు యొద్దకు చేరేటువంటి విధముగా మనము అభివృద్ధి పొందినందుకు దేవాది దేవునికి వందనాలు. వి వర్ సెపరేట్ ఇన్ ది ఎర్లియర్. ఇప్పుడు మనకి ఎవరికి ఏమొచ్చినా సరే, మనకి బాధ కలుగుతుంది. మనం వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆ విధముగా మనము దూరముగా ఉన్నటువంటి మనుషులము, త్రిభుజంలో దూరంగా ఉన్నటువంటి భుజాలు దగ్గరికొచ్చేస్తున్నాయి. ఆ విధముగా మనం ఫెలోషిప్‌లో ఉన్నటువంటి వారమంతా కూడా ఇప్పుడు మనము రక్త సంబంధులు కాకపోయినప్పటికిని క్రీస్తు యేసు సంబంధికులుగా తయారై ఉన్నాము. అలాగున దేవుడు మిగిలిన సంవత్సరాల్లో కూడా మనలను ఆయన ఒకే గురి వైపు నడిపించును గాక. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు పౌలు గారు, ఇక్కడ మీరు యేసులో వేరు పారాలండి. అంగీకరించారు మంచిదే. ఒక మొక్కేశారు. దానికి వేళ్ళు బాగా లోతుగా వెళ్ళాలి. అంటే ఎరువు వేయాలి. దానికి నీరు రోజు పోస్తూ ఉండాలి. ఆ విధంగా మీరు కూడా వేరుపారిన వారే ఇంటిలాగా, పెద్ద ఇంటిలాగా వికసించినటువంటి ప్రభువుని కలిగిన వారుగా మీరు తయారవ్వాలని కోరుకుంటున్నాడని పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31లో ఏమంటున్నాడంటే, మీరేం చేసినా, భోంచేసినా, లేకపోతే మీరేదన్నా ఒక ఒక కూల్ డ్రింకు, కాఫీ తాగినా, ప్రతి దానికి కూడా సమస్తానికి కూడా మీరు దేవుని మహిమ కొరకు చేయండి. వాటెవర్ యూ డూ ఇట్, డూ ఆల్ టు ది గ్లోరీ ఆఫ్ గాడ్. కనీసం థాంక్స్ అన్నా చెప్పండి. మీకు టీ తాగడానికి ఓపికుంటే థాంక్స్. భోంచేయడానికి ఓపికుంటే థాంక్స్. మీరు ఏ పని చేసినప్పుడు దేవుని కొరకే చేస్తున్నామన్న విధంగా మీరు చేయండి. అది ఒకే ఒకే విషయాన్ని మనమందరము కలిసికట్టుగా పాటించవలెను. రెండవది రెండవది ఒకే విషయాన్ని పట్టించుకోవాలి. మొదటిగా మనం చూసినటువంటిది ఒకే నియమం ప్రకారం నడుచుకోవాలి. ఒకే నియమం ప్రకారం నడుచుకున్నప్పుడు ఒకే విషయాన్ని పట్టించుకోవాలి. మనమంతా కూడా భారతదేశపు పౌరులము. భారతదేశం పట్ల మనం ప్రేమ కలిగి ఉంటాం. ఈ దేశవాసులు అందరికంటే క్రైస్తవులకి ఎక్కువ దేశం అంటే ప్రేమ. సామాజిక సేవలు చేస్తాం. ఇతరులని మనము ప్రేమగా చూస్తాం. మిగతా కులాల వారిని కూడా మనం ప్రేమగా ప్రేమిస్తాం. అయితే మన యాక్చువల్ యాత్ర అయిపోయిన తర్వాత మనకు వేరే సిటిజన్షిప్‌లోకి మనం ట్రాన్స్‌ఫర్ అయిపోతాం. అదే పరలోకం. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, మన పౌర స్థితి పరలోకమందున్నది. అక్కడ యేసుప్రభు ఉన్నాడు కదా! ఆ రక్షకుడు ఎప్పుడొస్తాడని మేము ఎదురు చూస్తున్నాము అంటాడిక్కడ. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు కదా! ఆయన రక్షకుడి వరకు మనం ఎదురు చూస్తున్నాం. అవర్ సిటిజన్‌షిప్ ఈస్ ఇన్ హెవెన్ ఫ్రమ్ విచ్ వి ఆర్ ఆల్ ఈగర్‌లీ వెయిట్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు వస్తాడు అన్న దానికి ఇదొక నిరూపణ. యోహాను సువార్త 14:1, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16, 18 వీటిల్లో యేసుప్రభు వస్తాడంటే ఇది కూడా అక్కడనే పరలోకం నుంచి యేసుప్రభు మన కోసం వస్తాడని ఈ వాక్యంలో కూడా ఉంది. కాబట్టి ఆయన రాకకు ఎదురు చూచువారు ధన్యులు. యెహోవా కొరకు ఎదురు చూచుట ఎంతో ధన్యత్వాన్ని ఇస్తుంది. ఓకే. మనం పట్టించుకునే విషయం ఏంటంటే, మనము ఈ లోకవాసులమే. ప్రస్తుతానికి మనము వి ఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అయితే మన యాత్ర అయిపోయిన తర్వాత, మన జీవన యాత్ర అయిపోయిన తర్వాత దిస్ సిటిజన్షిప్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద హెవెన్లీ సిటిజన్షిప్. పరలోకపు పౌరసత్వంలోనికి మనం మారిపోతాం. ఆ విధంగా మనము ఎప్పుడూ కూడా ఈ లోకవాసులమే అయినప్పటికీ ఆ పరలోక వాసులని కూడా అట్ ద సేమ్ టైం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము. సాతానుకు బానిసలుగా మనం బ్రతకకుండా దేవునికి మనము బానిసలంగా ఉండే విధంగా మనం బ్రతకాలి. క్రీస్తుకు బానిసలంగా ఉండేటువంటి విధంగా మనం బ్రతకాలి. ఎందుకంటే క్రీస్తు రక్తం ద్వారా మనకు ఎంతో పాపులైనటువంటి మనకు క్షమాపణ దొరికింది. పరలోక భాగ్యం కూడా దొరికింది. మూడవది ప్రభువులో స్థిరంగా ఉండండి. చాలా మంది పడిపోతూ ఉంటారు. మనము అన్యుల గురించి మాట్లాడుకోవడం అనేది అనవసరం. వాళ్ళు రక్షింపబడలేదు. రక్షింపబడిన క్రైస్తవులే ఆ క్రైస్తవ ముసుగులో చేసేటువంటి ద్రోహాలు, క్రైస్తవ ముసుగులో చేసేటువంటి ఆ విశ్వాస క్రియలను మనము గుర్తెరిగి ఆ విధంగా మనం పడిపోకుండా ఉండేటువంటి విధంగా మనం జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫిలిప్పు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఫిలిప్పీయులకు రాస్తాడు పౌలు. ఏమంటాడంటే, ప్రభువునందు స్థిరులై ఉండండి అంటాడు. స్టాండ్ ఫాస్ట్
స్టాండ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్. అంటే పడిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. విశ్వాసులు కూడా మనుషులే కాబట్టి వాళ్ళు పడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పడిపోకుండా స్థిరులై ఉండండి. నీతిమంతులు 7 మార్లు పడిపోయిన తిరిగి లేచును. యేసుప్రభువుని కలిగి ఉన్నవారు ఒక్కొక్కసారి పడిపోయి పాపంలో కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ యేసు వారిలో ఆ యొక్క తిరిగి పశ్చాత్తాపాన్ని ఇచ్చి తిరిగి మళ్ళా వాళ్ళు నిలబెడతాడు అన్నటువంటి ఆ యొక్క ధ్యాసను మనం కలిగి ఉండాలి. కనుక యేసులో మనం స్థిరులుగా ఉండాలి. ఎందుకంటే మనము పడేటువంటి ప్రయాస క్రైస్తవులైనందుకు మనల్ని అందరూ విమర్శిస్తారు. మనము సంతోషంగా ఈ ఈ యొక్క రాత్రి సమయంలో వాహనాల్లో పోయి క్లబ్బుల్లోనూ, పేకాట క్లబ్బుల్లోనూ, లేకుంటే విందులలోనూ, వినోదాల్లోనూ, డ్యాన్స్ కార్యక్రమాల్లో మనం కూడా పాల్గొవచ్చు. మన స్థితి బట్టి హోటల్స్‌లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. విశ్వాసులుగా ఉన్నప్పటికీ చేయాలని, చేయకూడదని ఎవరు అందరూ అనుకోరు కదా! మనము ఒక బలమైన క్రైస్తవులం కాబట్టి, తరతరాలుగా మనము విశ్వాసులం కాబట్టి, 25 సంవత్సరాల నుంచి వాచ్ నైట్ సర్వీస్ చేస్తున్నాము. నేనే ప్రసంగిస్తున్నాను కాబట్టి, నాకు దేవుడిచ్చిన ఆధిక్యత బట్టి, మీరు నాకిచ్చిన అవకాశం బట్టి దేవాది దేవునికి వందనములు. I can also enjoy whatever the money I have, I can spend by making me happy outside. మా బిడ్డలు హ్యాపీగా ఉండవచ్చును. మీ బిడ్డలు ఎంజాయ్ చేయొచ్చు. బట్ మనం అలాంటి వారము కాము. మనము దేని కొరకు ప్రయాసపడుతున్నామంటే, ఆ పరలోకములో మన స్థానము, ఆ ఎటర్నల్ సెక్యూరిటీ మనకి ఉన్నది. మనము ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాము. ఎత్తబడతాము. ఇంకా అనుమానం ఏమీ లేదు. అయితే కిరీటాలు పొందేటువంటి విషయంలో మీ యొక్క ప్రయాస వ్యర్థము కాకుండా ఉండాలి. ఇప్పుడెంత చేసి మీరు ఫెయిల్ అయిపోయారు. పరీక్షలు బాగా చదువుకొని, పరీక్షల్లో ఏ అనారోగ్యం వచ్చి, లేకుంటే వాహనం యాక్సిడెంట్ అయ్యి మీరు వెళ్ళకుండా టోటల్ ఫెయిల్యూర్ అయిపోయిందనుకోండి. ఎంత నిరాశ. అందుకనే ప్రతి కార్యము చేసేటప్పుడు దేవుని కృప కొరకు మనము వేడుకొని ఆయన ఆయన సన్నిధిలో మొరపెట్టి మనం ఆ పనులు చేయవలసిన వారమే ఉన్నాం. ప్రభువుకి మీరు ఈవేళ సేవ చేశారు. చర్చ్‌కి రావడమే సేవ. వాక్యం వినడమే సేవ. రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొనడమే సేవ. ఆ విధంగా వర్షిప్‌లో మీరు పాల్గొనడము, పాటలు పాడడం కూడా సేవ. ఇలాంటి సేవ మీకు చాలా చాలా అది బ్లెస్సింగ్స్ ఇస్తుంది. దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. వారంలో మనం ఉండేది 1 గంట, 2 గంటలు మాత్రమే. అది అశ్రద్ధ చేయకూడదు. మీకు గత వారంలో నేను ఒక మెసేజ్ ఇచ్చాను. మీరు సంపాదించుకునేటువంటి రూపాయి దేవునిదే. ఆ రూపాయి అంతా కూడా మీరు అనుభవించేయాలని మీరు తాపత్రయపడకండి. రూపాయిలో ఆ 10 పైసలు దేవునికివ్వండి. అదే విధంగా మీ సమయములో దేవునికి కొద్ది భాగం ఇవ్వండి. దేవునికి వందనాలు. మీరు రాత్రి సమయంలో విసుక్కోకుండా అందరి వలె మీరు బయటకెళ్ళి తిరిగి హ్యాపీగా డాన్సులు లేకపోతే తాగి తందనాలాడి యాక్సిడెంట్లు చేసుకొని మరణానికి దగ్గరగా పోయేవాళ్ళు, మరణించేవారు ఆ విధంగా ఉండకుండా దేవుని సన్నిధిలో మీరు మీరు ప్రార్థిస్తూ మనము నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలనేటువంటి ధ్యాస కలిగి ఉన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తుతులు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభువు యొక్క మీరు చేసే పని, ఆ కార్యక్రమం అంతా కూడా ఎప్పటికీ మీరు అది అభివృద్ధి పొందే విధముగా, దేవుని సేవ కొనసాగించే విధముగా మీరు ఆసక్తులై ఉండండి. ఇంకా 4 పాయింట్, 5 పాయింట్ ఏంటంటే, మీరు కుడి వైపునకు గాని, ఎడమ వైపుకి గాని తిరగకూడదు. అదేవిధంగా మీరు చేసే పని మీద దృష్టి ఉంచాలి. మీకు మొన్న ఒక ఉదాహరణ చెప్పాను. లాస్ట్ థర్స్‌డే నాడు ఒక ఉదాహరణ చెప్పాను. ఏంటంటే, ఒక ఒక పర్వతము చుట్టూ చిన్న రోడ్డుంది. మారేడుమిల్లు మీరెప్పుడైనా ఎళ్తుంటే, ఆ పర్వతాలు, లోయల పక్కనే రోడ్డుంటుంది. ఆ రోడ్డు మీద వెళుతూ డ్రైవరు కునికిపాటు పడినా, లేకుంటే వాడు ఏదో విధంగా బ్రేక్ తొక్కడం అది పొరపాటున వేయకపోయినా లోయలోకెళ్ళిపోయి, ఆ లోయ బస్సులో ఉన్న వాళ్ళంతా మరణించిపోతారు. ఎక్కడో మనం ఎగ్జాంపుల్ చెప్పుకోక్కర్లేదు. మారేడుమిల్లు ట్రావెల్ చేయండి ఒకసారి. నేను వెళ్ళాను 1, 2 సార్లు. ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలంటే, ఆహ్, ఆహ్, ఆ ఎత్తైన ప్రాంతంలో, ఆ లోయల్లో పక్కన ఉన్నటువంటి రోడ్‌లో వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మనము కూడా అంత జాగ్రత్తగా విశ్వాసంలో ఉండాలి. ఎందుకంటే, దినములు చెడ్డవి గనుక మీరు భయభక్తులు కలిగి ఉండి, ప్రయాసతో దేవుని మార్గంలో వెళ్ళండి. దినములు చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అనే వాక్యాన్ని కూడా మీకు గత వారం బోధించి ఉన్నాను. సో,
ఎప్పుడు రోజులు బ్యాడ్గానే ఉంటాయి క్రైస్తవులకి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. క్రైస్తవులు అంటే పెద్ద హీరోల్లాగా, హీరోయిన్‌లాగా లేకుంటే గొప్పగా వర్ధిల్లుదామన్నా ఈ లోకం వర్ధిల్లనీయదు. మనం కూడా ఆశపడకూడదు అంతలాగా. ఎందుకంటే మనము యేసును పోలిన వారము కనుక, మనము మన దృష్టి ఒకే దృష్టి ఉండాలి. ఎడమ వైపునకు గాని, కుడి వైపుకి గాని డ్రైవ్ చేస్తే ఎత్తైన కొండ మీద ఉన్నటువంటి రోడ్డు మీద డ్రైవ్ చేస్తే లోయలో పడిపోతారు. మీరు కూడా అలా పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, మనం యేసు వైపే చూస్తూ పరిగెట్టాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది పాత నిబంధన పాత సంవత్సరానికి సంబంధించినటువంటి వాక్యము. కనుక పాత సంవత్సరంలో మీరు ఏ విధముగా ఉన్నారో దేవునికెరుక, మీకెరుక. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కీర్తనాకారుడు 129:8 అంటాడు, దేవుని యొక్క ఆశీర్వాదములు మీ మీద ఉండును గాక. మేము మా యేసు ప్రభువు నామమున మేము మిమ్మలను ఆశీర్వదిస్తున్నాం అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. సో, ఒక అర్ధగంటలో నేను ముగించేశాను. ఇంకొక అర్ధగంటలో మనము వాక్యాన్ని ముగించబోతున్నాం. 12 గంటలకు సరిగ్గా నేను ముగిస్తాను. కొద్దిసేపు మనము ప్రార్థనలు చేద్దాము. ప్రార్థనలు సొంత ప్రార్థనలు సైలెంట్ ప్రేయరు 5, 10 మినిట్స్ అయిన తర్వాత నేను ఒక 5, 10 నిమిషాలు ముందుగానే ముగిస్తాను. ఇప్పుడు 11:30 అయింది టైము. టపాసులు అప్పుడే పేల్చేస్తున్నారు బయట జనులు. కాబట్టి మనము 12 గంటల వరకు వెయిట్ చేయకుండా 10 నిమిషాలు తక్కువ 12 కల్లా నేను వదిలేస్తాను. అప్పుడు మీరు సొంత ప్రార్థనలు 10 నిమిషాలు చేసుకోండి. అదైన వెంటనే కొత్త ఏడు మొదలుపెట్టినటువంటి పాట మనం పాడుకుందాం. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీ దగ్గర ఉంటే ఆ పాత కీర్తన పుస్తకాల్లో అది ఉంటుంది. అది పాడుకుందాం. తర్వాత సోదరులు ఐజక్ గారి ప్రార్థనతో మనం ఈ రాత్రి ఈ వాచ్ నైట్ సర్వీస్ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. కొత్త సంవత్సరానికి సంబంధించినటువంటి ఆ యొక్క వాక్యాన్ని కూడా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. 12 తర్వాత అరగంట అలా గంట ఉంచాలని నాకు ఉద్దేశం లేదు కాబట్టి ఇప్పుడే కొత్త సంవత్సరానికి సంబంధించినటువంటి వాక్య పరిచర్య చేసి నూతన సంవత్సరంలోనికి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళే విధముగా మనము ప్రయత్నం చేద్దాం. జనరల్గా క్రైస్తవులకే కాదు, అందరికీ కూడా ఈ 10 తీర్మానాలు ఉంటాయి. అసలు న్యూ ఇయర్ అంటే తీర్మానాల రోజు. ఒక న్యూ రెజల్యూషన్ మన జీవితంలో చేసుకుంటాం. నీకు ఇష్టమైనది చేస్తాను ప్రభు అంటాం. ఆ ఇష్టమైనది మనం చెయ్యం. 2023లో మనము ఎన్నో వాగ్దానాలు దేవుడికి చేసి ఉంటాం. ఒక్కటి కూడా నెరవేర్చి ఉండకపోవచ్చు. అందుకనే వాగ్దానము చేసేవాడు ఆయన, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు ఆయన. వాగ్దానాలు మనుషులు చేస్తారు, రాజకీయ నాయకులు చేస్తారు. మీరు ఏ ఏ స్టేట్ చూడండి, వాగ్దానాలు భయంకరంగా వాగ్దానాలు ఇచ్చేస్తారు. అయితే వాగ్దానాలు నెరవేర్చడానికి ఆ మనుషులకు సాధ్యం కాదు. ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది స్టేట్ ఉపకరించదు. అయితే మన దేవుడు సర్వ సమృద్ధి అయినటువంటి దేవుడు కనుక ఆయన మనలను ఎప్పుడు కూడా సమృద్ధిగా ఆస్వాదిస్తాడు. అది ఆ వాగ్దానం. నిన్ను కాపాడువాడు కొనుగోడు నిద్రపోడు అని చేస్తాడు అలాగా. అయితే మనమే దూరంగా వెళ్ళిపోతున్నామేమో అన్నది మనం ఆలోచించుకోవాలి. కొన్ని కొన్ని తీర్మానాలు ఉన్నాయి. ఈ తీర్మానాలు క్రైస్తవులకి కాదు అందరికీ చెందినటువంటివి. ఇందులో యేసు ప్రభు అనేటువంటి మాట ఉండదు. మా జీవితాల్లో ఈ తీర్మానాల్లో యేసు ప్రభువు లేడు కదా, అందువలన మేము వీటిని మేము అనుసరిస్తామనుకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటారు. మనం అలాంటి మూర్ఖ జనాంగంలాగా ఉండొద్దు. వరల్డ్ వైడ్గా అంగీకరించబడినటువంటి తీర్మానాలు ఏంటంటే, మంచి తీర్మానాలు కొత్త సంవత్సరానికి మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లలతో కూడా సమయాన్ని గడపండి. ప్రేమగా చూడండి వారిని. 2, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యాయామం కొద్దిగా చేయండి. ఎండలో ఒక గంట అయినా సరే నిలబడండి, వాకింగ్ చేయండి. అదే మీకు ఆరోగ్య రహస్యం. కుదరదంటే కుదరదు. వయసు మేర్పడే కొద్దీ కొద్దిగా వ్యాయామం తప్పనిసరి. 3, బరువు బాగా పెరిగిపోతుంటే ఫుడ్‌ని కంట్రోల్ చేయండి. 4, స్మోకింగ్ ఉంటే మీరు స్మోకింగ్ మానేయండి. అది మంచిది కాదు. లంగ్స్ పాడైపోతాయి. శాంతి సమాధానాలతో మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ భార్యాభర్తలు
మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి బిడ్డలను కూడా అదే మార్గములో మీరు నడిపించవలెను. ఈ 5 పాయింట్స్ ఇవి. ఇంకో 5 పాయింట్స్. కొంతమందికి త్రాగుడు అలవాటు ఉంటుంది. ఆ త్రాగుడు ఏదో విధంగా మానేయాలి. బలవంతంగా మానేయాలంటే, మాన్పించాలంటే కష్టం. మీకు మీరే బుద్ధి తెచ్చుకొని ఆ మద్యపానాన్ని మానేయండి. ఒకవేళ అలవాటు ఉంటే. కొంతమందికి అదే రీతిలో అప్పులు చేసేయడం అలవాటు. అప్పులు చేసేస్తారు, లగ్జరీగా బ్రతుకుతారు. తర్వాత ఏం చేయాలో తోచదు. నేను ఈవేళ న్యూస్‌లో చూసాను. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేత చాలా అందంగా ఉన్నాడు. భార్య కూడా చాలా అందంగా ఉంది. చక్కటి బిడ్డ వాళ్ళకి. ఆ ముగ్గురు కూడా సూసైడ్ చేసుకున్నారట. కారణం ఏంటంటే కంపెనీ ఉన్నప్పటికిని కంపెనీ లాస్‌లో నడుస్తుందట. ఆ లాస్‌ని పూరించడానికి చాలా డబ్బుని వాళ్ళు అప్పు చేశారట. అప్పు చేయడానికి ఆదాయపు సోర్సులు లేవు కనుక వాళ్ళు ఇంక జీవితాన్ని ముగించేసుకోవాలని ముగించుకున్నారు. బ్యూటిఫుల్ హస్బాండ్, బ్యూటిఫుల్ వైఫ్, బ్యూటిఫుల్ చిల్డ్రన్ అంతా బాగానే ఉంది. వాళ్ళు చూస్తే ఎవరు కూడా ఇంత మూర్ఖపు ఆలోచన చేస్తున్నారని అనుకోము. ఆ విధముగా పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేసుకునేటువంటి వారే ఈ దుస్థితిలో ఉంటున్నారంటే అప్పులు ఎక్కువైపోతున్నాయి. మనం మన మన తాత కొద్దీ మనము జీవించాలి గానీ అప్పులు ఎక్కువ చేసుకొని మనము బాధపడకూడదు. ఇది వన్ ఆఫ్ ది రెజల్యూషన్. 3 కొత్తదాన్ని నేర్చుకోండి. ఏదో ఒక కొత్తదనాన్ని లెర్న్ సంథింగ్ న్యూ ఏదోటి నేర్చుకోండి. నేనిప్పటికి కూడా పవర్ పాయింట్ క్లూస్ నేర్చుకుంటా ఉంటాను. దైవవాక్యాన్ని నేర్చుకుంటా ఉంటాను. ఏదైనా కొత్త కొత్త విషయాలు మీకు చెప్పాలని పఠనం ఎక్కువగా చేస్తా ఉంటాను. ఆ విధముగా మరి కొత్త విషయాలు తెలుసుకోవడానికి చూడండి. ఏదైనా కొత్త ఆహ్, ఇప్పుడు మన మెసేజెస్ కంటే ఆహ్, బయ నా టీవీల్లోని, ఇంటర్నెట్‌లో వచ్చే మెసేజెస్ గొప్పవి అనుకోకండి. మన మెసేజెస్‌కి మించినటువంటి మెసేజెస్ గానీ, మన పుస్తకంలో ఉన్నటువంటి విషయాల కంటే మోర్ దాన్ దట్ గాని చెప్పేవాడు ఎవడు ఆంధ్రాలోనే లేడు. కారణం ఏంటంటే, అంత రిసర్చ్‌గా చేసి 15 సంవత్సరాలు కష్టపడాలి. వాక్యం చెప్పాలంటే నేను గంటలు గంటల కొద్దీ కూడా అలాగే ప్రయాసపడి, వాక్యాన్ని మీకిష్టమైన రీతిలో బోధించడానికి ప్రయత్నం కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా సంఘానికొచ్చి కొత్త కొత్త విషయాలు వినండి. అదే కొత్తదనాన్ని నేర్చుకోండి. మీ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి ఇతరులకు కొద్దిగా మీరు హెల్ప్ చేయండి. సహాయం చేయండి. అదే విధంగా మీరు ఏ పని చేసినా ఒక ఆర్గనైజ్డ్‌గా, ఒక క్రమ పద్ధతిలో ప్రభువు కూడా అంటాడు, సమస్తమును మర్యాదగాను, క్రమముగాను జరిగించండి అంటాడు. మనం ఏం చేసినా క్రీస్తును హైలైట్ చేయాలి. అది పెళ్ళైనా, లేకపోతే బర్త్‌డే ఫంక్షన్ అయినా, యానివర్సరీ అయినా, ఎనీ ఎనీథింగ్ వి మస్ట్ ఆహ్, మాగ్నిఫై అవర్ జీసస్ క్రైస్ట్. అది లేకుండా మనము ఈస్టర్ జరుపుకోము, మన ఆరాధన జరుపుకోము. మన ఆరాధనలకి ఎందుకు ప్రాముఖ్యత అంటే, మనం పాటలు కూడా పీహెచ్ఎస్ సెపరేట్ ఎందుకంటే, యేసుని మాగ్నిఫై చేస్తా ఉంటాయి ఆ పాటలు. ఇంకేదో చిన్న చిన్న విషయాలు గాస్పెల్ లాగా ఉండవు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము క్రమ పద్ధతిలో ప్రతిదాన్ని చేయాలి. ఏదైనా మనము ప్లాన్ చేసినప్పుడు అది క్రమ పద్ధతిలో దేవుని దృష్టికి తీసుకెళ్ళి, అది పరీక్ష రాస్తున్నా, ఉద్యోగాలు వెతుక్కుంటున్నా, ఉద్యోగంలో ఉంటున్నా, ఫ్యామిలీ లైఫ్‌లో ఉంటున్నా, ప్రభువుకి ముందు చెప్పండి. ఇవి రిజల్యూషన్స్. ఇందులో యేసు ప్రభువు, క్రైస్తవ్యం ఏముండదు కనుక, ఇవి మేము చేసుకుంటాము. మేము ఇలాగా ఇందులో యేసు ప్రభువు లేడు కదా! అనే విధానంలో ఆధ్యాత్మికంగా సంబంధం లేదని దీనికి రివర్స్‌లో మీరెప్పుడు కూడా పని చేయవద్దు. మీ యొక్క జీవితాలు, మీ వివాహము, మీ కుటుంబము, మీ పిల్లలు అందరూ కూడా అందరి విషయాల్లోని ప్రభువు గొప్పగా ఉండాలి. ప్రభువే హెచ్చింపబడాలి. మీరు ఈ కొత్త సంవత్సరంలో స్పిరిచ్యువల్ రిజల్యూషన్స్ ఏం తీసుకుంటున్నారు? నేను చర్చ్‌కి తప్పనిసరిగా వస్తాను. ఇంకా బాగా నేను ఆయనలో ఎదుగుతాను. అది యూట్యూబ్‌లో మా పాస్టర్ గారి యొక్క ప్రసంగాలు మళ్ళా మళ్ళా వింటా ఉంటాను. అని అట్లాగా తీర్మానం తీసుకోండి. ఫ్యామిలీ ప్రేయర్స్ రోజు కూడా సాయంకాలమో, ఉదయమో ఒక్కసారైనా ఫ్యామిలీ ప్రేయర్ చేస్తాను. ఆ రిమెంబరెన్స్‌లో నేనెప్పుడు రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ రీతిగా మనము ఎప్పుడూ కూడా కొన్ని తీర్మానాలు తీసుకొని, ఆ తీర్మానాలు అవి జరిగే విధముగా చేయాలి. 2 సంవత్సరాల కిందట మీకు ఈ కప్పల గురించి చెప్పాను. 3 కప్పలు
ఒక నది మీద ఒక కొమ్మ మీద కూర్చుని ఉన్నాయి. ఈ మూడు కూడా ఒక నది మీద వేలాడుతున్నటువంటి కొమ్మ మీద కూర్చుని ఆలోచన చేస్తున్నాయి. నదిలోకి ఎవరు దూకాలి అనేటువంటి ఆ యొక్క విషయాన్ని అవి చర్చిస్తున్నాయి. ఈ ఈ ఇప్పుడు ఇందులో ఒక కప్ప కొలనులోనికి చెరువులోనికి దూకాలని నిర్ణయించుకుంది. ఒక ప్రశ్న వేయబడింది ఇక్కడ ఏంటంటే, 3 కప్పలలో ఒక కప్ప కొలనులోనికి దూకాలని నిర్ణయించుకున్నప్పుడు ఇంకా ఎన్ని కప్పలు మిగులుతాయి అంటే సహజ సిద్ధంగా 2 అని చెప్పేస్తాం. లేదు అంటే ఒక కప్ప దూకడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మిగిలిన 2 కప్పలు కూడా దూకేస్తాయి, కొమ్మ మీద ఇంకే కప్పలు మిగలవని చెప్తాం మనం ప్రశ్న వేస్తే. మరొకసారి చెప్తాను. 3 కప్పలలో ఒక కప్ప చెరువులోనికి దూకవలెనని నిర్ణయించుకుంది. ఇంకా ఎన్ని కప్పలు ఉంటాయి అని అడిగితే చటుక్కున 2 అని చెప్పేస్తారు. కొంతమంది ఏమంటారంటే ఒక కప్ప దూకింది కదా, గొర్రెల మందలాగా వెనక ఈ కూడా దూకేస్తా అంటారు. కానీ ఈ 3 కప్పలు కూడా ఆ యొక్క కొమ్మ మీద అలాగే ఉంటాయి, ఏవి దూకవు. ఎందుకు కారణం ఏంటో తెలుసా మీకు? దూకాలని నిర్ణయించుకున్నాయి కానీ అవి దూకట్లేదు. ఒక కప్ప ఆ యొక్క కొలనులోనికి దూకవలెను అని నిర్ణయించుకుంది కానీ దూకలేదు. కనుక 3 కప్పలు అక్కడే దాని మీద ఉంటాయి. అంటే ఏంటంటే నిర్ణయించుకున్నంత మాత్రాన ఆ కప్ప దూకేదు. అది దూకాలని ప్రయత్నం చేస్తూ దూకితేనే దూకినట్లు లెక్క. దూకాలని నిర్ణయించుకున్నంత మాత్రాన దూకినట్టుగా మనము పరిగణించలేం. మన నూతన సంవత్సరపు తీర్మానాలు కూడా అలాగే ఉంటాయి. నూతన సంవత్సరపు తీర్మానాల్లో గంభీరంగా దేవుని యొద్ద మనం తీర్మానాలు చేసేసుకుంటా ఉంటాం, కానీ తీర్మానాలను అమలు చేయలేము. అందుకనే మన దేవుడు వాగ్దానాలను నెరవేర్చేవాడు కానీ వాగ్దానాలు చేసేవాడు మాత్రమే కాదు కానీ నెరవేర్చేవాడని మనం ఎంతగానో దేవుని కొనియాడుతాం. మీరు కూడా దేవునికి వాగ్దానం చేయండి. ఏదో ఒక మంచి విషయంలో మీరు దేవునికి వాగ్దానం చేయండి, తీర్మానం తీసుకోండి, అది ఇంప్లిమెంట్ అయ్యేలాగా మీరు ప్రయత్నం చేయండి. సో కొలనులో ఉన్న కప్పలు మనకి ఏం చెప్తున్నాయంటే తీర్మానం తీసుకున్నంత మాత్రాన సరిపోదు, తీర్మానాన్ని అమలుపరచాలి. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద న్యూ ఇయర్ ఇన్ 15 or 20 minutes. మరి కొత్త సంవత్సరంలో మనం ఎలా ఉండాలి? న్యూ ఇయర్లో కేర్ఫుల్గా ఉండాలి. దినములు చెడ్డవి గనక మీరు బహుజాగ్రత్తగా ఉండండి. అపవాది కూడా గర్జించే సింహంలా తిరుగుతున్నాడు. న్యూ ఇయర్లో థాట్ఫుల్గా ఉండండి. ఏ నిర్ణయం తీసుకున్నా మీరు పూర్తిగా ఆలోచించి తీసుకోండి. కొత్త వత్సరంలో కృతజ్ఞతతో ఉండండి. దేవునికి కృతజ్ఞతలు చెప్పే విధంగా మీరు ఉండండి. మనము కుటుంబం అనుకోండి, ఆలోచన చేసేటప్పుడు భార్య భర్తతోనూ భర్త భార్యతోనూ వీలైతే బిడ్డలతో కూడా మాట చెప్పి అది చేయాలా వద్దనేది అలాగా ఆలోచనలు చేయాలి. 1 man షో ఉండకూడదు. కుటుంబంలో కూడా చర్చిలో కూడా 1 man షో ఉండకూడదు. వాక్యం చెప్పేవాడు ఎవరైతే వాడు వాడు 1 man లా కనిపిస్తాడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలంతా కలిసి కట్టుగా చేయవలెను. సో కొత్త సంవత్సరంలో జాగ్రత్తగా ఉండడం ఎలాగంటే FC 5:15లో ఏం చెప్తుంది? జనములు చెడ్డవి గనక సమనిమ్మను పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకోండి. తెలివిగా ఉండండి, సమయము ఉపయోగించుకోండి. ఏదో ఉపయోగకరమైనటువంటి విషయాన్ని మీరు చేయండి. చాలా మంది ఈ దినాల్లో బర్రీ అయిపోతా ఉంటారు. ఉద్యోగాలకు వర్రీ, పరీక్షలకు వర్రీ, బర్రీ లైఫ్.
ఈ హర్రీలు ఎ- ఒక స్టిపులేటెడ్ టైంలో ఈ పని చేయాలి అంటే చేయలేకపోతే చెయ్యాలి, చేయలేరు. చర్చ్కి 10 గంటలకి రావాలి, దానికి ప్లాన్ చేసుకోవాలి. 8 గంటలకి మనం వాష్రూమ్లో స్నానం అది చేయాలి, వెళ్ళాలి, బట్టలు వేసుకోవాలి, ఒక గంట పడుతుందని ప్రిపేర్డ్గా ఉండాలి. 10 గంటల కంటే పావుతక్కువ 10కి ప్రిపేర్ అయ్యారనుకోండి, హర్రీ బరీ అయిపోతుంది కదా. వచ్చేటప్పుడు మళ్ళీ మీరు లేట్గా వస్తే మీ ముఖాల వైపు మీ వచ్చిన వాళ్ళంతా చూస్తూ ఉంటారు, మీకు అవమానం కింద ఉంటారు. డోంట్ హర్రీ, బీ హ్యాపీ. ఎప్పుడు కూడా ముందుగా ప్లానింగ్ చేసుకుని చేయండి. ఎప్పుడు కూడా పనులు చేసేటప్పుడు ఎక్కువ ఒత్తిడికి గురవద్దు, రిలాక్స్డ్గా చేయండి. మల్టీ టాస్క్. మీరు ఏదైనా పని చేస్తే ఆ పనిని నలుగురికి పంచండి ఇంట్లో, అంతేగాని అన్నీ మీరే చేయవద్దు. సపోజ్ మీరు పెద్దవారు అవుతుంటే పిల్లలు మీ కాయగూరలు తెచ్చి పెట్టాలి. అలాగే ఇప్పుడు చూడండి, గిఫ్ట్ కూడా నేను ఇదివరకు ఆ స్క్రీన్ మీద పవర్ పాయింట్కి నేనే పెట్టుకునేవాడిని. తర్వాత అప్పుడు రికార్డింగ్ చేసేవాడిని కూడా కాదు. ఆ పవర్ పాయింట్ నేనే పెట్టుకునేవాడిని, కంప్యూటర్ నేనే పెట్టుకునేవాడిని వాడి చిన్నప్పుడు. అయితే పెద్దోడు అయ్యాడు కాబట్టి కొంచెం టెక్నాలజీ కూడా తెలుసు కాబట్టి హెల్ప్ఫుల్గా ఉంటున్నాడు. అన్నీ నేనే చేసుకోవాలంటే మల్టీ టాస్క్ నేను చేయలేను. కాబట్టి ఒకవేళ మల్టీ టాస్క్ అనేకమైన పనులు మీరు చేస్తే, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, పిల్లలు సర్దడము, చూసుకోవడం, భర్తని అన్నీ కూడా కొంత షేర్ అయ్యే విధంగా చూడాలి. లేకపోతే న్యూరోసిస్ అనే వ్యాధి వచ్చేస్తుంది, వణుకుడు. 30 ఏళ్ళు దాటకుండానే వణుకుడు వచ్చేస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ అనకుండా హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఈ ఈ పనుల భారం ఎక్కువైపోయిన వాళ్ళకి నరాల బలహీనత వచ్చి ఆ 30, 40, 50 ఏళ్ళకే చేతులు వణుకుతాం మొదలవుతాయి. సో ఈ 4 హర్రీ బర్రీ, హర్రీ, వర్రీ, మల్టీ టాస్క్, స్ట్రెస్ అంటే ఒత్తిడి. ఒక పనిని ఆ, అనేక పనులను ఒక్కలే చేయాలనుకోవడము, ఇలా చేస్తా ఉంటుంటే మీకు న్యూరోసిస్ వస్తుంది. యాక్సిడెంట్ ప్రోన్ 4 హార్సెస్ అంటారు వీటిని. ఇందులో ఏంటంటే ఒకటి హర్రీ, కంగారు, వర్రీ, బవరీ అయిపోవడం, కంగారు పడిపోవడం, తర్వాత స్ట్రెస్, ఒత్తిడికి గురైపోవడం, మల్టీ టాస్క్, అన్ని పనులు నేనే చేసుకోవడం అనేది ఉంటుంది. ఈ విధముగా మనము జీవితాన్ని నడిపితే ఆరోగ్యం చెడిపోతుంది. ఆ, వాహనాలు నడిపితే ప్రమాదానికి గురైపోతాయి. ఈ 4 గుర్రాలు కూడా ప్రకటన గ్రంథంలో ఆ ముద్రలు ఇప్పేటప్పుడు మొదట వచ్చేటువంటి 4 గుర్రాలు ఇవి. ఆ గుర్రాలను ఇక్కడ ఎందుకు చూపించానంటే, ఆ గుర్రాలు ఎంత విపత్తుని తీసుకొస్తాయో మానవాళికి, అంతే విపత్తుని హర్రీ, ఆ, వర్రీ, స్ట్రెస్, మల్టీ టాస్క్, ఇవన్నీ కూడా చెడు కలిగిస్తాయి. కాబట్టి బీ కేర్ఫుల్. మీరు చాలా జాగ్రత్తగా నూతన సంవత్సరంలో ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 1-4 వచనంలో ఏమంటాడంటే, ఆ పరలోకపు వాటి గురించి ఆలోచన చేయండి, భూ సంబంధమైనటువంటి వాటి మీద మీరు మనసు పెట్టుకోకండి అంటాడు. మనము ఇక్కడ ఒక చిన్న ఇలస్ట్రేషన్ ఇస్తాను. రోడ్డు బ్లాక్ అయిపోయింది అనేటువంటి ఒక ఒక సిగ్నల్, ఒక బోర్డు రాయబడింది, రోడ్ బ్లాక్, రోడ్ బ్లాక్ అహెడ్. ఆయన వాహనంతో ముందుకు దూసిపోతా ఉంటాడు మూర్ఖుడు. ఈ రోడ్డు చాలా వెడల్పుగా ఉంది, కానీ నేరో రోడ్లో కారు వెళ్తుంటే ఆ కారు మళ్ళా వెనక్కి తిరిగి రాకుండా ఉండేటువంటి విధముగా అయిపోతుంది, ఇరుక్కుపోతుంది అనమాట. మీరు ఇరుకు సందులో చూడండి, నల్లమంది సందులోని అక్కడ కూడా ఇరుకు రోడ్లో కారు తీసుకెళ్తే వెనక్కి రావడానికి అవకాశం ఉండదు. రోడ్డు బ్లాక్ అయిపోయిన తర్వాత ఆ రోడ్డు బ్లాక్ అయినప్పటికీ వెళ్ళిపోతున్నాడు వాడు. మళ్ళీ వెనక్కి రావాలంటే రాడు. ఏదో అతి కష్టం మీద వెనక్కి వచ్చే పక్షంలో అక్కడ బోర్డు రాయబడి, ముందేమో బ్లాక్డ్ వెళ్ళొద్దనే సూచన ఉంటుంది. వెనక్కి వచ్చేటప్పుడు ఏం రాయబడిందంటే, ఐ టోల్డ్ యూ, నీకు చెప్పాను కదా నేను, వెనక్కి మళ్ళా వస్తున్నావు, అయినా నువ్వు ముందుకు వెళ్ళిపోయావు. అంటే దేవుడు మనకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, అయినా మూర్ఖులాగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. వెనక్కి టర్నింగ్ బ్యాక్, నో టర్న్ అవ్వడానికి వీలు లేదు, నో టర్నింగ్ బ్యాక్. మీ కారు వెనక్కి రాలేదు, ఐ టోల్డ్ యూ నో అని మళ్ళా ఇంకొక సిగ్నల్ ఉంటుంది. మూర్ఖులారా, నేను చెప్పిన మాట వినండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళకండి అని దేవుడు చెప్తున్నాడు. చెప్పిన మాట వినకపోతే మనం ప్రమాదంలో చిక్కుంటాము. మనము ఒక పాట, చిన్నపిల్లల పాట మనము పాడుకుంటా ఉంటాం. ఏంటంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్,
I have decided to follow Jesus. No turning back, no turning back. ఆ విషయంలో మనం వెనక్కి తిరిగి వేయకూడదు గానీ, దేవుని మాటలను మనం అశ్రద్ధ చేయడంలో మనము బ్లాక్ అయిపోయిన రోడ్‌లోకి వెళ్ళినట్టుగా దేవుని విషయాల్ని తిరస్కరించకుండా ఉండాలి. పనిష్మెంట్ పొందకుండా మనం ఉండాలి. నిన్న ఒక ఆర్టికల్ రాస్తూ జకరియా భక్తుడి గురించి ఆర్టికల్ రాస్తున్నాను. జకరియా మరి వృద్ధుడైపోయిన బిడ్డలను కనేటువంటి పరిస్థితుల్లో ఆ జకరియా భక్తుడు దేవుడు నీకు బిడ్డ కలగబోతున్నాడు. నీకు నీ భార్య ఎలిజబెత్ కన్నప్పుడు అతను యాజకుడు యాక్చువల్‌గా. అంటే దేవుని సేవకుడు. మంచోడే. చాలా కాలం నుంచి బిడ్డలకి ప్రార్థన చేసి మానేశారు తర్వాత అనుకుంటా. అయితే జకరియా దేవుడు నీకు బిడ్డలు కలుగుతారు అనే మాట అన్నప్పుడు నమ్మకుండా అతను ఆశ్చర్యపోతున్నప్పుడు కొంతకాలం బిడ్డ పుట్టే వరకు కూడా బాప్తిస్మిచ్చి యోహాను పుట్టే వరకు కూడా నోరు మూసేశాడు. మూగోడిని చేసేశాడు పనిష్మెంట్. దేవుని మాట వినకపోతే పనిష్మెంట్ వస్తదని మీరు మర్చిపోవద్దు. జకరియా లాంటి వాడినే దేవుడు పనిష్ చేశాడు. కొత్త సంవత్సరంలో మీరు మత్తు పదార్థాలు, సిగరెట్లు త్రాగుడు ఉంటే మానేయండి. ఆత్మపూర్ణులుగా మీరుండండి. దేవుని చేత మీరు ప్రశంసించబడే విధంగా ఉండండి. సంఘములో వారు ఒక్కొక్కరు కూడా ఒకరి భారంలో ఒకడు హలో బ్రదర్, హలో ఎవరు ఎలాగున్నారు, బాగున్నారా, ఏంటి ప్రార్థన చేయండి. ఆ విధంగా మేలు చేయండి. దేవుని కార్యములను మీరు కొనియాడండి. మీ సోదరులకు కొత్త సంవత్సరంలో సహాయం చేయండి. కృతజ్ఞతతో ఉండండి. థ్యాంక్స్ చెప్పండి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనకి మనము మ్యూజిక్ ఎందుకు వాడమంటే ఈ పాట బట్టే. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో సామ్స్, హిమ్స్, స్పిరిచువల్ సాంగ్స్‌తో మీరు ప్రభు గురించి పాడండి అంటాడు. సామ్స్ అంటే కీర్తనలు. బైబిల్‌లో ఉన్నటువంటి హిమ్స్ అంటే పాటలు. స్పిరిచువల్ సాంగ్స్ అంటే ఆత్మ సంబంధమైన పాటలు. దాని తెలుగులో హిమ్స్ అంటే సంగీతం అని రాశారు. సంగీతం కాదది. మనము హిమ్స్ అంటే పాటలు. ఆత్మ సంబంధమైన పాటలతో మీరు ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించండి అని అంటారు. క్రీస్తులో మీరు కృతజ్ఞతతో ఉండండి. మీరు ఎప్పుడు కూడా కొత్త సంవత్సరంలో ప్రతిదానికి కూడా దేవునికి ధన్యవాదాలు చెప్పండి. వందనాలు యేసయ్య అని మార్నింగ్ లేవగానే ప్రతిదానికి ఫిర్యాదు చేయకండి. వాళ్ళు మాకంటే బాగున్నారు, మాకంటే శ్రేష్ఠుల వాళ్ళు, అన్యులే బాగా వర్ధిల్లుతున్నారు అనేటువంటి మాటలు దేవుని వద్ద మీరు చేయవద్దు. దేవునిని మీరు ఎప్పుడు కూడా ఆయన మీద విమర్శ చేయవద్దు. దేవుని కార్యాలను మీరు వ్యతిరేకించవద్దు. దేవుని పరిచర్యను మీరు వ్యతిరేకించవద్దు. దేవుని పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వండి. ఫిలిప్పీలు 2:13 సణుగులు మానేయండి, సంశయాలు మానేయండి, సమస్త కార్యములు దేవుని కొరకు మీరు చేయండి అంటున్నాడు. ఈ విధముగా కొత్త సంవత్సరం అంతా కూడా మీకు ఆశ్చర్యకరంగా ఉండాలి అంటే 1 దశలోనికే రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది ఇది క్రీస్తు యేసునందు మీ కొరకు దేవుని చిత్తం అంటున్నాడు. ఆ విధముగా మనము నూతన సంతోషముగా దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డల వల్లే మనం జీవిద్దాం.